ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్టీఆర్ కాంగ్రెస్ విగ్రహం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన కురుకూరి సీతారామకృష్ణ కుమారులు, నీలాద్రిరావుపేట గ్రామ టీడీపీ అధ్యక్షుడు కురుకూరి వీర వెంకట చౌదరి రమేష్ ల ఆర్థిక సాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, జీను బణిబాబు ముఖ్య అతిథులుగా హాజరై అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు 5 రూపాయలకి అన్నదానం నిర్వహిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం చాలా అన్యాయమని, వారి కళ్లు తెరిపించేందుకు జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సంవత్సర కాలంగా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారని, దీనికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని, మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని అన్నారు. ప్రతి మహిళకి రావాలి, నిత్య అన్నదానం జరగాలంటే జ్యోతులేరు రావాలి. సైకిల్ సైకిల్
తమ్ముడు వచ్చాను 10 నిమిషాలు అయిపోతుంది వచ్చాను 10 నిమిషాలు ఎలాగా పేదవాడి ఆకలి తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యం పెట్టి ఆ రోజు పేదవాడు ఆకలి తీర్చడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నా క్యాంటీన్ పెట్టి ₹5కే ప్రజలందరికీ కూడా అన్ని టౌన్స్లోనూ అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం జరిగేది. అయితే గవర్నమెంట్ మారిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం, ఈ పేద ప్రజలు నోళ్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడపడానికి ఆయన ప్రోత్సాహంతో ఇక్కడ ప్రజలందరూ నాయకులందరూ ముందుకొచ్చి ప్రతి సోమవారం అప్పుడే సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారంటే ఇదంతా కూడా జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క ప్రోత్సాహం ప్రోద్బలం, వారి యొక్క అండదండలతోటి ఆ వెనకాలన్న కార్యకర్తలందరూ కూడా జ్యోతుల్ నెహ్రూ గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు, స్పాన్సర్ చేసి నడుపుతూ ఉన్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రతిరోజు కూడా ఈ జగ్గంపేటలో భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారని సభాముఖంగా జ్యోతుల్ నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ సోమవారమే కాకుండా ఈ జగ్గంపేట విలేజ్లో ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగేలాగా ఏర్పాటు చేస్తామని, దానికి మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా చెప్తాం. ఇప్పుడు ఈ వారం సోమవారం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ స్పాన్సర్ నీలాద్రిపేట గురుపూడి చౌదరి గారు, వారి బ్రదర్ రమేష్ గారు ఆధ్వర్యంలో నీలాద్రిపేట పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి గురుపూడి చౌదరి గారు, వారి సోదరుడు రమేష్ గారు దీనికి స్పాన్సర్ చేసి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి నడపడం జరుగుతుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.